అయితే ఇక్కడ చూస్తున్నారు కదా, యావత్ ప్రపంచానికి మార్గదర్శకమైనటువంటి మన మహాత్మా బసవేశ్వర్ మహారాజ్ గారి యొక్క ఈ జయంతి వేడుకల్లో భాగంగా ఈరోజు బైంసపట్నంలో ఉన్నటువంటి వీరశైవ లింగయత్ లింగ బలిజ సంఘం ఆఫీస్ నుండి ప్రధాన దారులు అదేవిధంగా మార్కెట్ గుండా ఈ శోభయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగానే అక్కడ అన్నబోసట్టే గారు అంబేద్కర్ చాకలి ఐలమ్మ యొక్క విగ్రహాలకు పూలమాల సమర్పించడం జరిగింది. అదేవిధంగా బాజా భజంత్రులతో అదేవిధంగా కీర్తనలతో డీజే పాటల మీద నృత్యాలు చేస్తూ బసవేశ్వర మహారాజ్ గారి యొక్క నినాదాలను ఇస్తూ ఈ ర్యాలీని మన బైంసపట్నంలో ఉన్నటువంటి నరసింహ టెంపుల్ వరకు నిర్వహించడం జరిగింది. అక్కడ బసవేశ్వర మహారాజ్ గారి యొక్క ఈ చిత్రపటానికి పూలమాల సమర్పించి పూజా కార్యక్రమం నిర్వహించి హారతి ఇచ్చి అక్కడ నుండి ఈ సభా కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఇక అక్కడ వచ్చినటువంటి మహారాజ్ గారు ఈ లింగాయత్ సమాజం కావచ్చు, బసవేశ్వర మహారాజ్ గారి యొక్క అడుగుజాడల్లో ఏ విధంగా నడవాలో, ఈ ప్రపంచానికి మార్గదర్శకంగా బసవేశ్వర మహారాజ్ గారు ఏ విధంగా ఎదిగారో అక్కడ సూచించడం జరిగింది. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా గౌరవ అధ్యక్షులు గంగాధర్ పటేల్, జిల్లా అధ్యక్షులు శంకర్ పటేల్, ప్రధాన కార్యదర్శి డాక్టర్ యు గణేష్ పటేల్, ఉపాధ్యక్షులు సాయినాథ్ పటేల్, కోశాధికారి గంగాధర్ పటేల్ గారు, అదేవిధంగా వీరశైవ లింగయత్ లింగ బలిజ సంఘము సభ్యులు పాల్గొనడం జరిగింది.